కారమప్పల ముచ్చట చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది వినేటోళ్ళకి, నవ్వుకునే పరిస్థితి వచ్చింది. సరే, ఒక పిల్లనో ఒక పిల్లగాడో లేదా ఒక విద్యార్థో కారమప్పలు తెచ్చిందే అనుకుందాం. తెస్తే ఎంతమందికి ఇవ్వగలుగుతుంది? ఎగ్జాక్ట్లీ వాళ్ళ క్లాస్ వాళ్ళకి ఇవ్వగలుగుతుందా, లేదా పక్కన క్లాస్ వాళ్ళకా, లేదంటే మొత్తం సగం హాస్టల్ ఇచ్చే పరిస్థితులు ఉంటాయా అని చెప్పేసి నవ్వుకుంటున్నారు. గతంలో కూడా కోర్టుకు సబ్మిషన్ చేసినప్పుడు కూడా ఇదేంది మక్తల్ నియోజకవర్గానికి సంబంధించి పేరెంట్స్ అదే మాట్లాడారు. మాకు డబ్బులు లేక, చదివించే స్తోమత లేక ప్రభుత్వ స్కూళ్ళకు పంపిస్తూ ఉన్నాం. మా పిల్లలకు కుర్కురేలు కొనిచ్చి మా పిల్లలకు బేకరీలు ఉన్నటువంటి బేకరీ ఫుడ్ కొనిచ్చేటువంటి దుస్థితిలో ఉంటే ఈ ప్రభుత్వ హాస్టల్స్కి లేకుంటే ప్రభుత్వ స్కూళ్ళకు పంపేయాల్సినటువంటి దుస్థితి మాకు ఎందుకు ఉంటుంది, మాకు కర్మ ఎందుకు ఉంటుంది అనేటువంటి తల్లిదండ్రులు చెప్తున్నటువంటి సమాధానం. నిజంగా మీరు అన్నట్టుగా కారపప్పాలు తీసుకొచ్చి ఒక హాస్టల్లో 100 నుంచి 150 మంది లేకుంటే 200 నుంచి 300 మంది ఉంటారు అనుకో, ఎన్ని అప్పాలు చేసుకురావాలి? అంటే వీళ్ళకు అసలు పూర్తిగా పరిజ్ఞానం లేకుండా అజ్ఞానంలో మాట్లాడుతున్నటువంటి మాటలు. అంటే వీళ్ళకు వాటిపైన శ్రద్ధ లేదు, వాటిని నివారించడానికి అవకాశం లేదు, సమస్య పరిష్కరించడానికి సమయం లేదు. ఇంకో విషయం, ఇదంతా జరుగుతూ ఉంటే రెండో పక్క ఈ 10 నెలల కాలంలో దాదాపుగా ఇంతమంది చనిపోయిందని చెప్తా ఉంటే మేము 49 మరణాలు, 916 మంది అనారోగ్యం పాలై హాస్పిటల్ పాలైనరు. గింత జరుగుతూ ఉంటే ప్రభుత్వం నుంచి స్పందన లేదు, ముఖ్యమంత్రి స్పందన లేదు. అసలు గమ్మత్ ఏంటంటే సంక్షేమ హాస్టళ్ళ సమస్యను పరిష్కరించడానికి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి పోదామంటే సంక్షేమ శాఖ మంత్రి లేడు, సోషల్ వెల్ఫేర్కు లేడు, మైనారిటీ వెల్ఫేర్కి లేరు, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్కు లేడు. ఒకటి. రెండవది, ఈ విద్యాశాఖ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివేటువంటి విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది, విద్య బాగున్నది బాగలేదు, ఈ విద్యా వ్యవస్థ బస్టుపట్టిపోతుంది, ఈ విద్య గురించి చెప్పడానికి ఎవరికైనా పోదామంటే విద్యాశాఖ మంత్రి లేడు. మా ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, విద్యార్థులపైన అగత్యాలు జరుగుతూ ఉన్నాయి, ఆడపిల్లలపైన అగత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఆడపిల్లలపైన అత్యాచారాలు పెరిగిపోయినాయని చెప్పుకొని, శాంతి భద్రతలు బాగలేవు ఈ రాష్ట్రంలో అని చెప్పుకొని పోదామంటే శాంతి భద్రతలు చూసేటువంటి హోంశాఖ మంత్రి లేడు. అంటే గమ్మత్ అయినటువంటి ఈ 3 శాఖలు ఎవరి దగ్గర ఉన్నాయి అంటే ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి. ఈ ముఖ్యమంత్రి ఏడో ఉన్నాడంటే 365 రోజులు, ఇంకా 4 రోజులు అయితే సంవత్సరంగా 365 రోజులల్లా 29 సార్లు ఢిల్లీకి పోయిండు. 29 సార్లు ఢిల్లీకి అంటే దాదాపు 58 సార్లు. 365 రోజులల్లా 60 రోజులు ఢిల్లీలోనే ఉంటే, 60 రోజులు ఢిల్లీలోనే ఉంటే, ఢిల్లీలో ఉండడానికి, పెద్దలం కలపడానికి, కలిసి పనిచేయడానికి ఆయనకు సమయం ఉంది. 49 మంది విద్యార్థులు చనిపోయిండ్రు. ఇక్కడ 900 పైచిలకు విద్యార్థులు అస్వస్థకు గురైండ్రు, అనారోగ్యం పాలైండ్రు, హాస్పిటల్లో పాలైండ్రు అని అంటే పట్టించుకున్నటువంటి పాపం లేదు. వాళ్ళ మీద, ఆ శాఖ మీద, ఈ శాఖల మీద, మనం మాట్లాడుకున్నటువంటి శాఖల మీద రివ్యూలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఈయన రివ్యూ చేసేటువంటి అవకాశం లేదు, ముఖ్యమంత్రి గారికి సమయం లేదు. కనీసం గురుకుల సెక్రటరీ ఉంటాడు కదా, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ఉంటాడు కదా, మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీ ఉంటాడు. సెక్రటరీలు కూడా ఇప్పటి వరకు ఏ హాస్టల్ను విజిట్ చేసి హాస్టల్లో స్థితిగతులను తెలుసుకున్నటువంటి పాపాన ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయలే, కనీసం వాటి మీద సమీక్ష చేయలేదంటే కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలనలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేంత విధంగా విద్యార్థులను తీర్చిదిద్ది బంగారు భవిష్యత్తు నిర్మాణం చేస్తే 10 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ గురుకులాల సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి అదాపాతాలను తొక్కేసిండ్రు. ఇది కాంగ్రెస్ చేస్తున్నటువంటి విధానాలు. అందుకే ఇలా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలను ఎండగట్టడానికి అసలు విద్యార్థులు ఈ 10 నెలల కాలంలో 10 సంవత్సరాలు గట్లున్నటువంటి పరిస్థితి, ఈ 10 నెలల కాలంలో ఆత్మహత్యలు ఎందుకు పెరిగినాయి, ఇలా ఈ ఈ హత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఈ అనారోగ్యం పాలు విద్యార్థులు వందలాదిగా ఎందుకు అవుతూ ఉన్నారు, ఇలా ఈ ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతూ ఉన్నది, మరణాలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయని తెలుసుకోవడానికి మేమే కేటీఆర్ గారి నాయకత్వంలో మేము కూర్చొని, ప్రవీణ్ కుమార్ గారు మేము అందరం కూర్చొని ఇలా పార్టీ అధిష్టానం మేరకు మేమే గురుకులాల బాట పెట్టినాం. ఇలా విద్యార్థులు 33 టీములు, ఇలా మేము గురుకులాల బాటకొని 33 టీములు 33 జిల్లాలకు వెళ్ళి నిజంగా వాస్తవ పరిస్థితులు తెలుసుకొని వచ్చి ఆ విధి విధానాలన్నీ కూడా తెలుసుకొని వచ్చి మా నాయకుడు కేసీఆర్ గారి లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ ఎల్పీ లీడర్కు
ఒక నివేదిక సమర్పిస్తాం. 10 సంవత్సరాల కాలంలో గట్లున్నటువంటి గురుకులాల పరిస్థితి ఇలా ఇంత ఎందుకు దిగజారింది? చదువు నాణ్యత లోపించింది, భోజనం నాణ్యత లోపించింది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నాణ్యత లోపించింది. ఈ లోపించడానికి లోపాలు ఎక్కడున్నాయి? అధికారుల లోపమా, లేకుంటే ముఖ్యమంత్రి లోపమా, లేకుంటే మంత్రి లేకపోవడం వల్ల లోపమా? ఓవరాల్గా కేసీఆర్ గారు పెట్టినటువంటి ఈ గురుకులాలను, ఈ సంక్షేమ హాస్టల్ కూడా చంపేయాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నదా తెలుసుకోవడానికి మేమే ఇలా, ఎందుకంటే ప్రభుత్వం 10 నెలల నుంచి మొత్తుకున్నాం, సంవత్సరం అయింది, ఇప్పటి వరకు ఒక విచారణ లేదు, ఒక కమిటీ లేదు, ఒక సమీక్ష లేదు, ఒక సమావేశం లేదు. కాబట్టి మేమే మా బిడ్డలను మేమే కాపాడుకోవడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్ చదువుతున్నటువంటి ఈ బిడ్డల కోసం మేమే ఇలా వాళ్ళ కోసం, వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఈ గర్భపు శోకం చూడలేక తల్లులందరూ బాధపడుతుంటే వాళ్ళ శోకము, వాళ్ళ దుఃఖము, వాళ్ళ బిడ్డలను పోగొట్టుకున్నటువంటి దుఃఖం చూడలేక మేమే ఒక నిర్ణయం తీసుకొని పూర్తి స్థాయిలో ఈ రిపోర్ట్ అంతా తీసుకొని వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి, ఆ వర్గాల పక్షాన్ని నిలబడడానికి ఇలా మేము గురుకులాల బాట పెట్టుకున్నాం.